ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఆది మానవుడు చక్రం కనిపెట్టినటువంటి తర్వాతే మానవ నాగరికత ఆధునిక పుంతలు తొక్కింది. మనిషి జీవితం గిర్రున తిరిగింది. నిజం, మన రోజువారీ జీవితాలు చక్రంతోనే ఆధారపడి ఉన్నాయి. చక్రం తిరక్కపోతే గమ్యం చేరుకోలేం. కాలినడకన ప్రయాణానికి విశ్రాంతి కల్పించి చక్రం డ్యూటీ ఎక్కింది. ఎడ్ల బండైనా, సైకిల్ అయినా, రిక్షా అయినా, బైక్ అయినా, బస్ అయినా, కార్ అయినా, లారీ అయినా, ఆఖరికి విమానమైనా సరే చక్రంతో ప్రయాణించాల్సిందే. అందులో ప్రధానంగా మన డైలీ లైఫ్తో ముడిపడి ఉన్నది ఆర్టీసీ బస్సు చక్రం. అది ఆగిపోతే జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు సాగని పరిస్థితి. లైఫ్ ఒక్కసారిగా ఆగిపోయినట్టే అనిపిస్తుంది. పేదోడికైనా, ఉన్నోడికైనా, ఉద్యోగికైనా, వ్యాపారానికైనా ఆర్టీసీ బస్సు ప్రయాణం అనివార్యం. నిత్యం లక్షల్లో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకుంటారు. పొద్దున్నే కూరగాయల బుట్ట భరోసాతో బస్సు ఎక్కుతుంది. కాలేజీకి వెళ్లే విద్యార్థి ఉదయాన్నే ఎదురు చూసేది ఆర్టీసీ బస్సు కోసమే. ఆఫీస్కి వెళ్లే ఉద్యోగి సీటు దొరక్కపోయినా పర్లేదు, బస్సు ఎక్కితే చాలనుకుంటాడు. ఇంటిల్లిపాది ఫంక్షన్కు అటెండ్ అవ్వాలంటే ముందు చేరుకునేది బస్టాండ్కి. అర్జెంట్ పని మీద పోవాలన్నా ఆర్టీసీ బస్సే టక్కున గుర్తుకొస్తుంది. ఇంట్లో కారున్నా ఖచ్చెందుకనే ఆర్టీసీ బస్సు ఎక్కే వాళ్ళు బోలెడు మంది. ఫైనల్గా ఆర్టీసీ బస్ అంటే మనకు ఒక ఎమోషన్, మనది అన్న ఫీలింగ్, సురక్షితంగా దిగుతామన్న భరోసా. లైఫ్ లైన్ లాంటి ఆర్టీసీని ఏ ప్రభుత్వమైనా ఎంత బాగా కాపాడుకోవాలి, కార్మికులను ఎంత మంచిగా చూసుకోవాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలో ఉండి బస్సులన్నీ డిపోలకే పరిమితమైన ఈ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా ఆర్టీసీ యాజమాన్యం ఇస్మా గిస్మా అంటూ కార్మికులను భయపెడుతోంది. ఇదేనా మీ సోకాళ్ళు పరిపాలన? బస్సులు నడవక జనం అష్టకష్టాలు పడుతుంటే తమాషా చూసే ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇంత నాన్ రియాక్టివ్ అడ్మినిస్ట్రేషన్ను ఎప్పుడైనా చూసామా? ఏం చేస్తాం, అంతా మన కర్మ.